ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలు భూ కబ్జాలు భూ కబ్జాలని. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు, గీతం కాలేజీలో భూములు ప్రభుత్వ భూములు దరిదాపు 38 ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు. మీ పత్రికలు ఎక్కడా రాయలా. ఎందుకు రాయలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? గీతం భూములు ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో. ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు కూడా దాని మీద మాట్లాడటల్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా ఒకసారి 19 ఎకరాల చిల్లర, ఒకసారి 4 ఎకరాల చిల్లర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి. ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా? ఆ విషయం గురించి చర్చిస్తారా? ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో ఈ ప్రత్యేకంగా 19 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 4 ఎకరాల చిల్లర సెకండ్ ఫేజ్లో, తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది. ఇంకా దరిదాపు 15 ఎకరాల దాకా ఉంది. దీని మీద మీరు మాట్లాడి డెసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజీ భూములకు సంబంధించి అడుగుతారా? చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా. ఈ విషయం మాట్లాడరు. మాట్లాడితే విశాఖపట్నంలో భూములు కాజేశారు, విశాఖపట్నంలో భూములు కాజేశారా, ఏం చేశారనేది నీకు అధికారం ఉందిగా, తెలుస్తుందిగా. ఏ భూములు ఎలా కాజేశారు, ఏం చేశారనేది ఆ విషయాల్లో మాట్లాడరు. ఇలాంటి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఈరోజు నువ్వు శ్వేతపత్రం విషయంలో మేము అడుగుతున్నటువంటి విషయాలు, దస్పలా భూముల వ్యవహారాలు కానీ, లేకపోతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నటువంటి గీతం కాలేజీ భూముల మీద మీరు క్రిస్టల్ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేస్తుందో చెప్పగలుగుతామని కూడా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పలేరు. చెప్పకపోయిన నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటం తప్ప చంద్రబాబు గారు ఆద్యంతం ఈరోజు క్షేత్రపత్రం చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఇకపోతే ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కోసం మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ఏనాడైనా ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం తీసుకొని గవర్నమెంట్ భూములు కానీ ప్రైవేటు భూములు సాధ్యమైనంత తక్కువ ధరకు కొని తీసుకోవటం కానీ, లేకపోతే ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవటం కానీ దరిదాపు 28,000 ఎకరాల భూములు గవర్నమెంట్ భూమి తీసుకున్నాం. 25,000 ఎకరాలు అత్యంత పారదర్శకంగా భూములు కొన్నాం. దరిదాపు 4,557 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ దాకా తీసుకొని దరిదాపు 71,811 ఎకరాలను మేము పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఇస్తే, నువ్వు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక్క సెంటర్నా పేద ప్రజలకు ఇలా ఇచ్చారా చంద్రబాబు గారు? చెప్పండి. దాని మీద మీరు ఇప్పటికీ ఇంకా తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే, మీరు పేదవారికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వకపోగా ఈ ముఖ్యమంత్రి గారు ఇన్ని భూములు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్ళి కేసులు వేశారు. రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే కోర్టులకు వెళ్తే చివరికి ధైర్యంగా పేదవారి కోసం ఆ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వారిది. ఆయన ప్రజలందరికీ తెలుసు.